ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం B-2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్లోని ఫోర్దో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై BU-57 బంకర్ బస్టర్ బాంబులు, తోమహాక్ క్షిపణులతో భీకర దాడులు జరిపింది. అమెరికా చేసిన ఈ దాడులలో 3 అణు కేంద్రాలు నేలమట్టమైనట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిలువరించినట్లు, ఈ విషయంలో తమ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అమెరికా సహకారానికి ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలపగా ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమైంది. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. అమెరికా దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర క్షిపణి దాడులు జరిపింది. టెల్ అవీవ్, హైఫా తదితర ప్రాంతాలలో తీవ్ర నష్టం నమోదైంది. తమ అమ్ముల పొదిలోని కోరం షహర్ 4 మిసైల్ను తొలిసారి ప్రయోగిస్తామని IRGC ప్రకటించగా, సాయంత్రానికి ఆ క్షిపణులను నిల్వ ఉంచిన కేంద్రాలను IDF ధ్వంసం చేయడం గమనార్హం. ఇరాక్కు 2 వారాల సమయం ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2 రోజులలోనే రంగంలోకి దిగారు. ఆదివారం తెల్లవారుజామున ప్రణాళికను అమలు చేసి సగం ప్రపంచం నిద్ర లేచేలోపే ఫోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం అని ప్రకటించారు. ఈ 3 అణుస్థావరాలపైన తాము విజయవంతమైన దాడిని పూర్తి చేశామని వెల్లడించారు. ప్రపంచంలో మరే మిలిటరీ ఇలా చేయలేదంటూ అమెరికా సైన్యాన్ని కొనియాడారు. శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ ముందుకు రావాలి, లేకపోతే మళ్లీ దాడి చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ ప్రతీకారానికి దిగితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ 75% అణు కార్యక్రమాన్ని అడ్డుకుంటే తాము మిగతా 25%కి ముగింపునిచ్చామని ట్రంప్ వ్యాఖ్యానించారు. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. ఇరాన్లో అధికార మార్పిడి జరిగితేనే శాంతి జరుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ అణుస్థావరాలపైన అమెరికా దాడి తర్వాత ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను నాశనం చేయడానికి ట్రంప్ చేసిన సాహసాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందని, ఈ నిర్ణయం పశ్చిమాసియా శ్రేయస్సు, శాంతి భవితకు దారితీస్తుందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. President Trump, I thank you. The people of Israel thank you. The forces of civilization thank you. తమ అణు కేంద్రాలపైన అమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రతిస్పందన కోసం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వ్యాఖ్యానించారు. అమెరికా చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని, దీనిపై ఐరాసాలో ప్రతి సభ్యదేశం ఆందోళన తెలపాలన్నది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించడానికి అన్ని అవకాశాలను వినియోగించుకుంటాం. ఇప్పుడే రష్యాకు వెళ్తున్నాను. సోమవారం ఉదయం పుతిన్తో భేటీ అవుతాను. తదుపరి కార్యాచరణను ఆ తర్వాత ప్రకటిస్తాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అమెరికాతో చర్చలుండవని తేల్చి చెప్పారు. అణు ఒప్పందం నుంచి వైదొలుగుతామని ప్రకటించారు. అమెరికా యుద్ధాన్ని ప్రారంభించిందని, ఇరాన్ ముగింపునిస్తుందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం B-2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్లోని ఫోర్దో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై BU-57 బంకర్ బస్టర్ బాంబులు, తోమహాక్ క్షిపణులతో భీకర దాడులు జరిపింది. అమెరికా చేసిన ఈ దాడులలో
3 అణు కేంద్రాలు నేలమట్టమైనట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిలువరించినట్లు, ఈ విషయంలో తమ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అమెరికా సహకారానికి ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలపగా ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమైంది. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. అమెరికా దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర క్షిపణి దాడులు జరిపింది. టెల్-అవీవ్, హైఫా తదితర ప్రాంతాలలో తీవ్ర నష్టం నమోదైంది. తమ అమ్ముల పొదిలోని కోరం షహర్ 4 మిసైల్ను తొలిసారి ప్రయోగిస్తామని ఐఆర్జీసీ ప్రకటించగా సాయంత్రానికి ఆ క్షిపణులను నిల్వ ఉంచిన కేంద్రాలను ఐడిఎఫ్ ధ్వంసం చేయడం గమనార్హం. ఇరాక్కు 2 వారాల సమయం ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2 రోజులలోనే రంగంలోకి దిగారు. ఆదివారం తెల్లవారుజామున ప్రణాళికను అమలు చేసి సగం ప్రపంచం నిద్ర లేచేలోపే పోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం అని ప్రకటించారు. ఈ 3 అణుస్థావరాలపైన తాము విజయవంతమైన దాడిని పూర్తి చేశామని వెల్లడించారు. ప్రపంచంలో మరే మిలిటరీ ఇలా చేయలేదంటూ అమెరికా సైన్యాన్ని కొనియాడారు. శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ ముందుకు రావాలి, లేకపోతే మళ్లీ దాడి చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ ప్రతీకారానికి దిగితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ 75% అణు కార్యక్రమాన్ని అడ్డుకుంటే తాము మిగతా 25%కి ముగింపునిచ్చామని ట్రంప్ వ్యాఖ్యానించారు. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. ఇరాన్లో అధికార మార్పిడి జరిగితేనే శాంతి జరుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ అణుస్థావరాలపైన అమెరికా దాడి తర్వాత ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను నాశనం చేయడానికి ట్రంప్ చేసిన సాహసాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందని, ఈ నిర్ణయం పశ్చిమాసియా శ్రేయస్సు, శాంతి భవితకు దారితీస్తుందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. President Trump, I thank you. The people of Israel thank you. The forces of civilization thank you. తమ అణు కేంద్రాలపైన అమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రతిస్పందన కోసం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వ్యాఖ్యానించారు. అమెరికా చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని, దీనిపై ఐరాసాలో ప్రతి సభ్యదేశం ఆందోళన తెలపాలన్నది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించడానికి అన్ని అవకాశాలను వినియోగించుకుంటాం. ఇప్పుడే రష్యాకు వెళ్తున్నాను. సోమవారం ఉదయం పుతిన్తో భేటీ అవుతాను. తదుపరి కార్యాచరణను ఆ తర్వాత ప్రకటిస్తాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అమెరికాతో చర్చలుండవని తేల్చి చెప్పారు. అణు ఒప్పందం నుంచి వైదొలుగుతామని ప్రకటించారు. అమెరికా యుద్ధాన్ని ప్రారంభించిందని, ఇరాన్ ముగింపునిస్తుందని వ్యాఖ్యానించారు.